హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హాస్పిటల్ వచ్చేసి ఇది ఒక ప్రభుత్వం వైద్యశాల. అంటే ఇది కట్టించింది ప్రభుత్వం అయితే కాదు. ఈ మన గుంటూరు కాలేజీ మెడికల్ కాలేజీలో చదువుకొని ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళు మన చదువుకున్న కాలేజీకి ఏదో ఒకటి చేయాలని అక్కడ స్టూడెంట్స్ అన్ని మంచిగా సెటిల్ అయిన వాళ్ళందరూ కొంచెం అమౌంట్ గ్యాదర్ చేసి ఈ హాస్పిటల్ కట్టించారు. అంటే ఒక పర్సన్ హాఫ్ అమౌంట్ కట్టించారని ఇక్కడ వాళ్ళు చెప్తేనో విన్నాను. బట్ ఇది వాళ్ళ పేరు మీద ఎక్కువ అమౌంట్ ఇచ్చిన వాళ్ళ పేరు మీద సంథింగ్ ఏదో కానీ కానూరి జింకన స్త్రీ విభాగం అని ఉంది కదా, స్త్రీ ఆరోగ్య కేంద్రం. సో ఇది మాత్రం అసలు మొత్తం ఫారెన్ లెవెల్లో ఉంటుంది హాస్పిటల్. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. ఇది మాత్రం లోపల మొత్తం మొత్తం 5 ఫ్లోర్లు ఉంటాయి. మొత్తం సెంట్రల్ ఏసీ సూపర్గా ఉంటుంది. అసలు లోపల బెడ్స్ అయినా నీట్గా అంతా ఫారెన్ హాస్పిటల్లోనే ఉంటుంది. నాకు తెలిసి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇంత నీట్గా అయితే అస్సలు చూడలేదు నేను. ఒక్కసారి ఇది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పుల వార్డు ఇది మార్చారు. కాన్పుల వార్డుకి ఇది ఓన్లీ కాన్పుల వార్డే. 5 ఫ్లోర్లు, చాలా పెద్ద హాస్పిటల్. ఇది మనకి ఇన్సైడ్ ఉంటుంది. ఇన్సైడ్ మనకు ఓపెన్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. లిఫ్ట్లు కూడా 2 స్టాఫ్కి మళ్ళీ సపరేట్ లిఫ్ట్లు ఉన్నాయి. జనరల్కి పేషెంట్స్కి మాత్రం వాళ్ళకి కూడా డబుల్ లిఫ్ట్లు ఉన్నాయి. చాలా బాగుంది, మొత్తం నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్ మీకు మొత్తం చూపిస్తాను. ఇదైతే ఫ్రెండ్స్ అసలు వాటర్ ప్రతి ఫ్లోర్కి డ్రింకింగ్ వాటర్ అది లోపల మొత్తం ఎంత నీట్గా ఉంటుందంటే, ఇక్కడ సైడ్ నేమ్స్ ఉంటాయి చూడండి. ఈ సైడ్ మనకి రైట్ సైడ్ వాల్కి, అక్కడ రైట్ సైడ్ వాల్కి నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్ అంటే డొనేట్ చేసిన వాళ్ళు నేమ్స్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఇది అటు సైడ్ ఉంది కదా. సో ఇదంతా డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు అండ్ వాళ్ళ ఏజ్. కొంచెం ముందుకెళ్తే చూడండి, క్లాస్ ఆఫ్ 1994 అంటే ఆ ఇయర్లో చదువుకున్న వాళ్ళు అనమాట. అసలు చూడండి ఫ్రెండ్స్, అంత నీట్గా ఉందంటే మన ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉండవు.